हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। కళ్ళ కింద మచ్చలు, వయసు కారణంగా వచ్చే ముడతలు, ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసే పిగ్మెంటేషన్ మార్కులు, నల్లని వలయాలను కేవలం అరగంటలోనే పోగొట్టుకునే సహజ సిద్ధమైన చిట్కా ఇది। కొద్దిగా శ్రద్ధ పెట్టి చేస్తే ఎటువంటి ఖర్చు లేకుండానే ముఖ వర్చస్సు వెలిగిపోతుంది, చర్మ సౌందర్యం ఫేస్ మెరుగుపడుతుంది। ఇందులో పొడి చర్మతత్వం, సాధారణ చర్మతత్వం ఉన్నవారు కొద్దిగా మార్పులతో ఫేస్ ప్యాక్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। పొడి చర్మతత్వం ఉన్న వారికి కావాల్సిన పదార్థాలు 2 చెంచాల దానిమ్మ తొక్కల పొడి, 1 చెంచా తేనె, 3 లేదా 4 చుక్కల నిమ్మరసం, చెంచా పెరుగు, చెంచా టమాటా రసం, 2 చెంచాల వెన్న తీయని పాలు। ముందుగా ఒక బౌల్లో దానిమ్మ ఎండు తొక్కల పొడి వేయాలి, దానికి తేనె కలపాలి, తరువాత అందులో నిమ్మరసం వేయాలి, పెరుగు, టమాటా రసం, పాలు పోసి చిక్కగా కలపాలి। కళ్ళను మినహాయించి ముఖం మెడ భాగాలపై ఈ పేస్టును రాసుకోవాలి। 20 నిమిషాల తరువాత నీళ్లతో ముఖం కడిగి వేయాలి। తరువాత మాయిశ్చరైజర్ ను రాసుకుంటే ముఖం స్మూత్ గా, సాఫ్ట్ గా, అనూహ్యమైన మార్పు వస్తుంది, కాంతితో వెలిగిపోతుంది। సాధారణ చర్మతత్వం ఉన్న వారికి కావాల్సిన పదార్థాలు 2 చెంచాల దానిమ్మ తొక్కల పొడి, 1 చెంచా తేనె, 3 లేదా 4 చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్। ముందుగా ఒక బౌల్లో దానిమ్మ ఎండు తొక్కల పొడి వేయాలి, దానికి తేనె కలపాలి, తరువాత అందులో నిమ్మరసం వేయాలి, రోజు వాటర్ ను పోసి చిక్కగా కలపాలి। కళ్ళను మినహాయించి ముఖం మెడభాగాలపై ఈ పేస్టును రాసుకోవాలి। 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో ముఖం కడిగి వేయాలి। ముఖంపై ముడతలు, వయసు కారణంగా వచ్చే మచ్చలు, ఐ పిగ్మెంటేషన్ సమస్యలు పోయి ముఖం వెలుగుతుంది। దానిమ్మ ఎండు తొక్కల పొడి తయారీ విధానం చూస్తే, దానిమ్మ కాయను తిన్న తరువాత తొక్కలను 2 లేదా 3 రోజులు పూర్తిగా ఎండలో ఉంచాలి। తేమ మొత్తం పోయిన తరువాత తొక్కల పైన కింద భాగాలను తీసివేయాలి, తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి। దీనిని గాలి దూరని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు। ఇది అప్డేట్। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।